అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోతుంది కదా. ఈ మధ్య సరిగ్గానే వీడియోస్ పెట్టట్లేదు రెగ్యులర్గా. మా సౌర్య బాబుతోనే సరిపోతుంది నాకు. వాడికి కాలేజీలకు తిప్పను, ఎగ్జామ్స్కి తిప్పను. అసలు కంప్లీట్గా 100% వాడిది డ్యూటీ అయిపోతుంది అనమాట. చూద్దామండి, వాడు కొంచెం సెట్ అయిపోతే ఇంకా మెల్లగా మనం వీడియోస్ని రెగ్యులర్గా పోస్ట్ చేసడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? మరైతే ఈరోజు వీడియో ఏంటంటే శనగాకండి. శనగాకు మీరు పొలంలోనే చూసుంటారేమో ఎక్కువ, కొంతమంది అది కూడా చూసుంటారు. శనగాకు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదనమాట. దాని గురించి కూడా మీకు చెప్తాను. మీకు దాన్ని ఇంట్లో కూడా ఇబ్బడి ముబ్బడిగా అడవిలాగా పెంచవచ్చు. మరైతే వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఎవరన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఇప్పుడు దాకైతే మన ఛానల్స్లో 2 ఛానల్స్ ఉన్నాయి కదా, 3 ఉన్నాయి మనకేంటి. గ్రీన్ డేస్ తెలుగు ఛానల్ అనేది ఇప్పుడు మన ఇది మీరు చూసేది. గ్రీన్ డేస్ హోమ్ అండ్ కిచెన్ అనేది ఇంకొకటి కమ్మని తెలుగు కథలు. వీటిలో నాకు తెలిసి 3 కూడా మంచి క్వాలిటీ వీడియోస్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు నెగిటివ్ కామెంట్స్ అనేదే లేదు మన ఛానల్స్కి. సో మీరు కొంచెం గ్యాప్ వచ్చినా, నేను సరిగ్గా ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయినా ఏమనుకోకుండా ప్లీజ్, మనం ఎప్పుడన్నా వీడియో పోస్ట్ చేస్తే ఒక లైక్ కొట్టేసేయండి ఏమనుకోకుండా. ఓకేనా? ఒక కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా? మరైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నల్ల శనగల్ని ఒక పిడికెడు తీసుకోండి, నీళ్ళల్లో నానబెట్టండి. ఒక పగలు ఒక రాత్రి నానేటట్టు చూసుకోవాలన్నమాట. మంచి శనగలు కొంచెం ఏరుకున్నామంటే పెద్దగా కొన్ని చచ్చుపప్పులు ఉంటాయి కదా, వీలైనంత వరకు మనకు కనపడిన వరకు తీసేస్తే మంచిదన్నమాట. ఎందుకంటే అవి పెద్దగా మొక్క రాదు, బలంగా రాదు. కొన్ని మనకు తెలియకుండానే చచ్చుపప్పులు ఉంటాయి, అవి ఎలాగూ రావు. కాబట్టి కొంచెం బాగా మంచి క్వాలిటీ పప్పులు తీసుకున్నామంటే మొక్క బాగా వస్తుంది. చూసారు కదా, నేను మంచిగా ఏరుకొని ఒక పిడికెడు నానబెట్టానండి. ఇప్పుడు డిస్పోజబుల్ బాక్సులు ఉంటాయి కదా, మూతలు ఉండేవి తీసుకోండి. ఇంతకుముందు నేను మైక్రోగ్రీన్స్ కొన్ని మీకు ఆవాలాకు మెంతులు కూడా చూపించాను. డిస్పోజబుల్ బాక్సులు తీసుకొని కొంచెం ఒక 2 ఇంచులు మంచి పాటింగ్ సాయిల్ వేయండి. వేసి దాంట్లో పైన ఇలా పేర్చినట్టు పప్పులు వేయండి. ఒకదాని మీద ఒకటి పడకూడదు, ఇలా పేర్చినట్టు ఉండాలన్నమాట. దీనికి తీసుకునే మట్టి లూజ్గా ఉండాలండి, బిగుసుకుపోయేటట్టు ఎర్రమట్టి బంకమట్టి అట్లా కాకుండా. ఒకవేళ అట్లాంటి మట్టి తీసుకున్నా దాంట్లో కొంచెం కంపోస్ట్ కోకోబిట్ కలపండి. కొంచెం వీలైతే కోకోబిట్ దొరకపోతే కొంచెం ఇసుకైనా కలిపి లూజ్గా ఉండాలి. బలం కోసం కంపోస్ట్ కంపల్సరీ కలపాలన్నమాట. లేదంటే ఆవు పేడో ఏదో ఒకటి డ్రై చేసింది లూజ్గా ఉండాలన్నమాట. గింజలన్నీ పేర్చేసాక పైన లైట్గా ఒక లేయర్ మట్టి వేయండి. మనకు ఎక్కువ డిస్పోజబుల్ బాక్సులు వేసేటప్పుడు ఎక్కువ మట్టి వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే దానికి మూత ఉంటుంది కాబట్టి. వేసేసి నీళ్లు చల్లేసి ఇలా మూత ఒకవైపు గట్టిగా నొక్కి ఒకవైపు లూజ్గా వదిలేయండి. లేదంటే లూజ్గా అలా వదిలేసినా పర్లేదు. ఎందుకంటే మూత ఎందుకు వేస్తున్నామంటే మట్టి డ్రై అయిపోయి మనం 3 పూట్ల నీళ్లు చల్లాల్సిన అవసరం లేకుండా మూత వేస్తున్నాం అనమాట. అట్టని గట్టిగా బిగిచ్చేసామనుకోండి నెమ్ముకి బూజు వచ్చేస్తుంది. గాలి కొంచెం ఆడాలి, అట్టనే నెమ్ము ఆరకూడదు. అప్పుడు మనకి పెద్ద పని లేకుండా తొందరగా మొక్కలు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? 1 వీక్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి, బూజు రాకుండా డ్రై అవ్వకుండా. అవసరానికి తగ్గట్టు నీళ్లు చల్లుకున్నారంటే చూసారు కదా ఎంత బుజ్జిగా మొలకలు వచ్చేసాయో. పక్కన చూడండి, ఆవాలు ఆకుంది, మెంతులు ఆకుంది. అట్లా డిస్పోజబుల్ బాక్సుల్లో అలవాటు అయిపోయిందండి ఈ మధ్య, చాలా బాగా వస్తున్నాయి. దాంతో నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. తొట్లల్లో వేసేదానికన్నా దీంట్లో ఇంకా బాగా వస్తున్నాయి అనమాట, మూతలు వేయడం వల్ల. తొట్లల్లో వేస్తే ఏమవుతుందంటే మనం నెమ్మ ఆరకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం మొక్కలు అటు ఇటుగా పోతున్నాయి, గింజలు కొన్ని రాకుండా కూడా ఆగిపోతున్నాయి. కానీ డిస్పోజబుల్ బాక్స్లో చాలా బాగా వస్తున్నాయి అనమాట. అందుకని ఈ మధ్యకాలంలో అలా వేస్తూనే ఉన్నాను. డిస్పోజబుల్ బాక్స్లో ఒకదాని తర్వాత ఒకటి ఒకేసారి 2-3 రకాలు వేయడం అలా చాలా బాగా అలవాటు అయిపోయింది. చాలా బాగా వస్తుండేసరికి ఇంకా హుషారు వస్తుంది అనమాట. ఈ శనగాకు మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట డిస్పోజబుల్ బాక్సులు వేయడము. మన పొలంలో శనగ తోట కూడా మీకు చూపించాను. మీకు కావాలంటే మన పాత వీడియోస్లోకి వెళ్ళి చూడండి, శనగ మొక్కలు శనగ తోట చూపించాను. ఈ పొలం నుంచి తెస్తే 1-2 సార్లు తెస్తారు కదా, మనం ఇంట్లో వేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు కదా. అందుకని మొదలు పెట్టాను అనమాట, శనగాకు కూడా వేసుకుందామని చెప్పేసి. ఒక్కసారి మొక్క వచ్చేసాక మాత్రం ఇంకా మూత తీసేయాలండి. ఇంకా అప్పుడు ఎలాగో మూత పట్టదు, మొక్కలు పాడవుతాయి కాబట్టి మూత తీసేసి ఇంకా నార్మల్గా ఎండ తగిలేటట్టు పెట్టుకున్నామంటే పూర్తిగా 100% డైరెక్ట్ ఎండలో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మా బాల్కనీలో ఎంత ఎండ వస్తుంది, పార్షియల్గానే ఎండ వస్తుంది కదా, ఒక పూటే వస్తుంది. ఆ మాత్రం ఎండలో పెట్టుకుంటే చాలన్నమాట. డైరెక్ట్ ఎండలో పెడితే కూడా మొక్కలు పాడవుతాయి.
ఎండ తగలాలి, కానీ ఒక 4 hours తగలాలి, కానీ మరీ డైరెక్ట్ ఎండ తగలకూడదు. అప్పుడు మొక్కలు చాలా బాగా వస్తున్నాయండి. నేను పగులే కాదండి, రాత్రులు కూడా నా బాల్కనీ తోటలో అలా అలా తిరిగి ఆ ఉన్న 10 తోటలని, ఆ ఉన్న 20 చెట్లని చూసుకుంటానే ఉంటాను. అందులో మైక్రో గ్రీన్స్ వేస్తే అదొక ఆనందం అనమాట. రాత్రులు కూడా వెళ్ళి అప్పుడప్పుడు అలా ఎంత పెరిగాయి, ఏం చేస్తున్నాయి, వీటికి ఏమైనా పురుగు వచ్చిందా, అట్లా చూసుకుంటా ఉంటాను. ఆల్రెడీ నాకు బాల్కనీ పెద్ద ట్యూబ్ లైట్ ఉంది, కానీ నాకు సోలార్ లైట్ ఉంటే బాగుంటది కదా అనిపించింది. అంటే కొన్ని వీడియోస్ చూసి నేను టెంప్ట్ అయ్యాను అనమాట. నాకు కొత్త వస్తువులు అంటే బోల్డ్ ఇష్టం కదా, మీకు తెలుసు ఆ విషయం కూడా. నాకు కొనాలనిపించింది. రమణ, ఏమో నీకున్న కొంచెం ఎండకి ఆ లైట్లు ఏమి వెలుగుతాయి, అసలు నీకు అవసరం ఏముంది, అదేదో ఓపెన్ గా ఉండే వాళ్ళకి సోలార్ లైట్లు నీకెందుకు అని పట్టించుకోలేదన్నమాట. అట్లా కాదని చెప్పేసి ఒక మంచి లైట్ అయితే నేను కొనుక్కున్నాను. అది రమణాన్ని ఫిట్ చేయమంటే నీకున్న ఎండకి అది ఏం వెలుగుతుందిలే అని చెప్పేసి పట్టించుకోలేదు అసలు. ఇంకట్ట కాదని చెప్పేసి నేనే ఆ గ్రిల్కి దారం కట్టి, తాడు కట్టి, అదేం హ్యాంగ్ చేయడానికి కూడా పెద్దగా ఏం ఆలోచించలేదు. రమణ అయితే క్రియేటివ్గా ఆలోచించి ఏం చేసి ఉండేవాడేమో. నేనైతే తాడు కట్టి పెట్టానండి. ఆ వచ్చిన 4-5 hours ఎండకి అది ఛార్జ్ అయ్యి నాకు లైట్ వెలుగుతుంది అనమాట. భలే ఆనందం వచ్చింది. అబ్బో పర్లేదే, సోలార్ లైట్లు కూడా పనిచేస్తున్నాయి మనకి అనిపించింది అనమాట. అదేంటంటే దానికి సెన్సార్ కూడా ఉంటుందండి. నేను బాల్కనీలోకి వెళ్తే లైట్ వెలుగుతుంది, మనం బాల్కనీలో నుంచి లోపలికి వచ్చి మనం ఇంట్లోకి వచ్చేసామంటే అది ఆఫ్ అయిపోతుంది అనమాట. అది కూడా బాగుంది. మనం స్విచ్ చేసుకోవడము ఆఫ్ చేసుకోవడం కూడా ఆల్రెడీ దానికి స్విచ్ ఉంటుంది. కావాలంటే మనం అలాగే ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదనుకుంటే మనం వెళ్ళేటప్పుడు వెలిగితే చాలు, మనం వచ్చేస్తే ఆఫ్ అయిపోవాలనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఉందన్నమాట. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. అది చిన్న వస్తువు అయినా కానీ నేను వెళ్ళంగానే అది వెలిగింది అనుకో, నా కోసం వెలిగింది అనుకోండి, ఒక స్మైల్ వస్తుంది కదా, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సోలార్ లైట్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవసరమైతే ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. అంటే ఒకప్పుడు సోలార్ లైట్ అంటే కంప్లీట్ పైన టెర్రస్ మీద ఎండకి ఎండితే గానీ మనకి ఎండ ఉంటే గానీ మనకి లైట్ వెలగదనేమో అపోహ ఉండేది. కానీ అంత లైట్ అవసరం లేదు, అంటే అంత ఎండ అవసరం లేదండి. మనకు 4-5 hours బాల్కనీలో వచ్చే ఎండకు కూడా ఛార్జ్ అవుతుంది, మనకి లైట్ వెలుగుతుంది. కొంచెం మంచి క్వాలిటీ, కొంచెం కొంచెం ఒక 1000 పైన కానీ కొనుక్కోగలిగితే బాగా పనిచేస్తాయి కూడా అనమాట. నేను కొని 6 months అవుతుంది, బాగా పనిచేస్తాయి. ఈ లైట్ ని బాల్కనీలో పెట్టి ఛార్జ్ చేసుకొని మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకొని నైట్ కరెంట్ పోయినప్పుడు కానీ ఇంకెక్కడన్నా దేవుడి రూమ్ లో కానీ పెట్టుకోవడానికి చాలా అనువుగా చిన్నగా ఉన్నాయండి, బాగున్నాయి. ఓకేనా? అదే మీకు చెప్పాను కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా వెళ్ళారంటే నేను ఒక 2 ఇస్తానండి, 2-3 బోల్డ్ లైట్లు ఉన్నాయి. మీకు ఇది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఇందాక మీకు 1 week ఎంత మొలకలు వచ్చాయి చూపించాను కదా, ఆ మొలకలు పెరిగి 15 days కల్లా చూసారా అడవిలాగా పెరిగిపోయిందండి. అసలు అవి చూస్తుంటే ప్రతిరోజు ఎంత ఆనందం వచ్చేదో అనమాట. అమ్మ ఇంత అడవిలాగా పెంచగలిగానే నేను శనగాకుని అని చెప్పేసి భలే వచ్చాయండి. అసలు మామూలు తొట్లల్లో కన్నా బాగా వచ్చాయన్నమాట, డిస్పోజబుల్ బాక్సుల్లో. ఎందుకంటే మనం దాంట్లో కంపోస్ట్ కలిపాము, నిమ్మ ఆరకుండా మనం మూతేసాము, మొక్క కరెక్ట్ టైంకి పైకి వచ్చింది. ఇంకా దానికి ఎక్కువ మరీ విపరీతమైన ఎండ తగలకుండా పార్షియల్ గా తగులుతుంది కాబట్టో ఏమో మరి చాలా బాగా వచ్చాయండి మొక్కలు. మాత్రం నేల మీద అయితే ఇంకా పెద్ద మొక్కలు అవుతాయండి. మనం వేసిన కొంచెం మట్టుకి ఈ సైజు మొక్కలు అయితే బాగా వచ్చాయి. ఇంకా మెల్లమెల్లగా కింద నుంచి ఆకులు పండడం మొదలైనవి అనమాట. అందుకని ఇంకా హార్వెస్ట్ చేద్దామని ఇప్పుడు వీడియో తీశాను మీకోసం, హార్వెస్ట్ చేసే ముందు. ఈ శనగ ఆకులు ఆరోగ్యానికి ఎలా మంచిదో ఒకసారి చెప్పుకుంటే మీకు కూడా అర్థమవుతుంది కదా, ఇంట్రెస్ట్ గా వేసుకోవడానికి బాగుంటది. దీంట్లో మనకి ప్రోటీన్ కూడా ఉంటుందండి. ఈ ఆకుకూరలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది, అన్ని ఆకుకూరలో ఉన్నట్టు. ఐరన్ ఉంటుందండి, సమృద్ధిగా కాల్షియం కూడా ఉంటుంది అనమాట. ఈ చనా లీవ్స్ కానీ రెగ్యులర్ గా తినగలిగితే జలుబులు దగ్గులు రావండి. ఫీవర్ ఉన్నప్పుడు తింటే కూడా మనకి ఫీవర్ కంట్రోల్ అవుతుంది అనమాట. ఈ చనా లీవ్స్ తింటే పొట్ట కూడా హ్యాపీగా ఉంటుందండి, డైజెషన్ బాగా జరుగుతుంది. కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అంటే మలబద్ధకం ఉండే వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి మంచి ఫుడ్ అండి ఈ శనగాకు. రెగ్యులర్గా మనం ఇలా తొట్లలో వేసుకొని వారానికి 2 రోజులు తినగలిగితే వెయిట్ కూడా మామూలుగా కన్నా కొంచెం ఫాస్ట్గా తగ్గుతాము, హెల్దీగా తగ్గుతాం అనమాట. ఇంకా బ్లడ్ షుగర్ని కంట్రోల్లో పెడుతుందండి, షుగర్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇంకా ఈ చనా లీవ్స్ కానీ రెగ్యులర్గా తింటే మన హార్ట్ కూడా హెల్దీగా ఉంటుందండి, హార్ట్ కూడా స్మైల్ ఇస్తుంది అనమాట. ఇంకా స్కిన్ బాగుంటుంది, హెల్దీగా అట్లా షైనీగా ఉంటుంది. ఇంకా ఈ చిక్పీ లీవ్స్ కానీ రెగ్యులర్గా తింటే హెయిర్ కూడా మంచిదండి, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. ఇంకా చిన్నపిల్లలకి చాలా మంచిదంటండి ఇది, బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. బ్రెయిన్ హెల్తీగా ఉండడానికి ఈ శనగాకు చాలా మంచిది.
ఇన్ని బెనిఫిట్స్ ఉన్న శనగాకుని మనం తినాలి కదండి. అందుకని కాస్త ఓపిక చేసుకొని శనగాకు వేసుకోండి. చూసారా బాక్సుల్లో కూడా ఇంత మంచిగా వస్తుంది. మనం 4 తొట్లు పెట్టుకోవాలని కూడా లేదు. మట్టి చూసారా 4 స్పూన్లు మట్టి, కింద 4 స్పూన్లు, పైన ఒక 2 స్పూన్లు. వేర్లు చూడండి ఎలా చుట్టుకున్నాయో అసలు. ఇప్పుడు దాకా కూడా ఎవరన్నా లైక్ కొట్టకపోతే ప్లీజ్ మన వీడియోకి లైక్ కొట్టండి. మీకు మంచి కంటెంటే చూపిస్తున్నాను కదా. ఈ 15 రోజులండి నేను ఈ శనగాకుల దగ్గరకు వచ్చి ఇలా ఆడుకుంటూనే ఉన్నానండి. ఎంత ఆనందం వస్తుందో అసలు. నిజంగా నాకు గోల్డ్ డైమండ్ సెట్ కొనిస్తే కూడా అంత ఆనందం వస్తుందో రాదో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. భలే ఎంజాయ్ చేస్తాను నేను మొక్కలతో మాత్రం. ఎలా పెంచాలో చూపించారు. మరి పెంచాక ఏం చేయాలి అని చాలా మంది అడుగుతారు, నాకు తెలుసు. అందుకే ముందే చెప్తున్నాను, శనగాకు చిగుళ్ళని మాత్రం పచ్చి సలాడ్స్ లో వేసుకొని తినొచ్చండి, చాలా హెల్దీ. ఇంకా శనగాకు టమాటా వేసి టమాటా కూరలాగా చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, పుల్లకూర చేసుకోవచ్చు. ఇంకా మన క్రియేటివిటీ అండి. తోటకూరని ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా మనం ఆలోచించి వంటల్లో చేయి తిరిగితే ఇంకా రకరకాలు చేసుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడన్నా చేసినప్పుడల్లా మీకు చూపిస్తాను. నేను ఎక్కువగా పచ్చడే చేస్తాను, పప్పు చేస్తాను, కూర చేస్తాను అనమాట. ఓకేనా. దీంట్లో వాటర్ కంటెంట్ ఫుల్ ఉంటుందండి. మనం తిరగమాతలు వేస్తే ఇన్ని వాటర్ ఊరుతాయి అనమాట. వాటర్ కూడా వేస్ట్ చేయొద్దు. మీరు వాటర్ వంచేయడం అలా చేయొద్దు. వాటర్ చాలా మంచిది. ఆ వాటర్ పక్కకు తీసుకొని సూప్ లాగా కూడా తాగొచ్చు. పచ్చళ్ళకి అట్లా ఇంతసేపు వాడ్చడం కష్టం అనుకుంటే వాటర్ పక్కకు తీసుకోండి. లేదంటే ఓపిక ఉంటే నిదానంగా వాడ్చుకొని కూరల్లో అట్లాగే ఇంకిపోయేటట్టు చేసుకోవచ్చు. మరైతే ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చకపోవడానికి ఏముంటుందండి, మంచి వీడియోనే కదా. మరైతే ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి యూస్ఫుల్ కదా. మరైతే ఈ వీడియో మీద కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. మీకు ఎలా యూజ్ అయింది, మీకు ఏమనిపించింది, మీకు కూడా శనగాకు పెంచే అలవాటు ఉందా, ఎప్పుడన్నా తిన్నారా, తినలేదా, ఇంకా మీకు తెలిసిన రెసిపీస్ కూడా కావాలంటే మీకు ఓపిక ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను చూసి నేర్చుకుంటాను, ఇంకా మన వ్యూవర్స్ కూడా చూసి నేర్చుకుంటారు. ఓకేనా. మరైతే ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. ఇంకొక వీడియోతో మళ్ళీ తొందరలోనే, వీలైతే తొందరలోనే కలుస్తాను. మా శౌర్య బాబు ఎగ్జామ్స్ని బట్టి అనమాట, జరుగుతున్నాయి వాడికి ఎగ్జామ్స్, దాన్ని బట్టి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు అనేది చూస్తానండి. ఓకేనా. ఒకసారి మన డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఈ సోలార్ లైట్కి సంబంధించిన లింక్ ఇస్తాను. ఇంకా మన గార్డెన్కి అవసరమైన కొన్ని వస్తువులు, వాటికి కొన్ని మొక్కలకు సంబంధించిన లింక్స్, కొన్ని తొట్లు, స్టాండ్స్కి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తున్నాను. సాయిల్, ఇంకా ఎరువులు అంటే ఫర్టిలైజర్స్, అవి మీకు ఏదైనా యూజ్ అయితే గబుక్కొని కొనుక్కోవడానికి ఒక ఐడియా వస్తుంది కదా, అందుకని. ఓకేనా. మరైతే ఓకే, బాయ్ అండి.